సంవత్సరం కూడా నార్మల్గా క్రాప్ ప్యాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. దాని ప్రకారంగా సుమారుగా మనం 6 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ పెట్టుకున్నాము. మొత్తం 11 లక్షల దాకా మెట్రిక్ టన్నుల దాకా మనకి ధాన్యం వచ్చినా కానీ కొంత లోకల్ కన్జంప్షన్కి, తర్వాత మిగతా వేరే మిల్లర్లు వాళ్ళు కొన్నా కానీ పెట్టి మనం వరకు 6 lakhs వరకు టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారంగా నేను మొత్తం 644 సెంటర్ల దాకా 466 సెంటర్ల దాకా మనం ఓపెన్ చేయాలని నిర్ణయించాము. దాని ప్రకారంగా నిన్నటి వరకు మొత్తం 140 సెంటర్ల వరకు ఓపెన్ చేసాము. ఇక మిగతాయి కూడా ఈ 2-3 డేస్లోనే ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ చూస్తుంటే జనరల్గా ఇక్కడ గంగా కావేరీ రైస్ వెరైటీ ఉన్నది. అట్లా కాకుండా కూడా ఇంకా మంచి వెరైటీసే ఇక్కడ పండిస్తున్నారు. దీనికి మార్కెట్లో ఇప్పుడు కనుక్కుంటే కనుక 2200 దాకా, అంటే మనకంటే కూడా కొంచెం ఎక్కువే ఉన్నది ప్యాడీ. కానీ మనం ఇక్కడ ఉండటం వల్ల కూడా దళారులు ఇష్టం వచ్చినట్టు చేయకుండా, తర్వాత ఎంఎస్పీ కంటే కూడా రైతుకి తక్కువ రేట్ రాకుండా కూడా మనం ఇక్కడ ప్లే చేయొచ్చు. అందుకని ముఖ్యంగా అన్ని సెంటర్లో కూడా ఓపెన్ చేసి కావాలంటే ఇప్పుడు మనం కొంతమంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర మనం గ్యారంటీగా వాళ్ళు ఎన్ని రోజులకి ఇస్తారో ఏంటో మనకి కొంత నమ్మకం ఉండదు వాళ్ళకి పైసలు. మనం ఇక్కడ వెమ్మటే ఇస్తాం కాబట్టి మన మీద నమ్మకంతో కూడా మన దగ్గరికి ప్రొక్యూర్మెంట్కి వస్తారు. ఆ విధంగా కూడా మేము అన్ని అంటే 2-3 డేస్లో మొత్తం కూడా అన్ని సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయించాం. దాని ప్రకారం ఇక్కడికి వచ్చాము.